మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక వీడియోలో నాన్ వెజ్ అండి, అతని ఇన్స్టాగ్రామ్ వీడియోలో నాన్ వెజ్ కొన్ని భయంకరమైన మాటలు అన్నాడండి. ఆ మాటలు ఏంటంటే, అయ్యా శివాజీ గారు, మన తెలుగు ఇండస్ట్రీలో వెబ్ సిరీస్ల దగ్గర నుంచి, మూవీస్ దగ్గర నుంచి, జబర్దస్త్ అన్నిట్లో ఆడవాళ్ళు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటున్నారు. ఆడవాళ్ళ డ్రెస్సులు ఎలా ఉన్నాయో మీరు చూస్తున్నారు కదా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళని మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, మన ఏపీ, తెలంగాణ, ఇండియా మొత్తంలో వెబ్ సిరీస్లు, మూవీలు, టీవీ షోల్లో ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారండి? ఇంకొక మాట నాన్ వెజ్ ఏమన్నాడంటే, అయ్యా శివాజీ గారు, ఎక్స్పోజింగ్ లేకుండా ఇండస్ట్రీ ఉండాలి అంటే, ఇప్పుడు ఎక్స్పోజింగ్ లేకుండా ఇండస్ట్రీ ఉండాలంటే మరి హిందూ దేవాలయాలకు వెళ్ళారు ఎప్పుడైనా? హిందూ దేవాలయాలకు వెళ్తే ఆ గుళ్ళ మీద బొమ్మలు చూసారా? మరి వాటికి బట్టలు సరిగ్గా ఉంటాయా అంటూ ఒక పెద్ద క్వశ్చన్ వేసాడండి. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, అతను మాట్లాడినటువంటి వీడియో ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడండి. హిందూ దేవాలయాలకు వెళ్తే హిందూ దేవాలయాల పైన బట్టలు సరిగ్గా ఉండవు కదా ఆ బొమ్మలకి, మరి వాటిని ఏమనాలి? తెలుగు ఇండస్ట్రీ, అలాగే సినిమా ఇండస్ట్రీ, అలాగే జబర్దస్త్ ఏ షో అయినా కానీ ఆడదాన్ని ఎలా చూపిస్తున్నారండి? ఇది క్వశ్చన్ చేసింది నాన్ వెజ్ అండి, క్వశ్చన్ చేశాడు ఇది. అలాంటప్పుడు ముందు గుళ్ళను పగలగొట్టాలంట. హిందూ దేవాలయాల్ని ముందు గుళ్ళను పగలగొట్టాలి. ఎందుకంటే హిందూ ఆలయాల పైన బట్టలు సరిగ్గా ఉండవు కదా బొమ్మలకి. సో ముందు గుళ్ళని కూలగొట్టాలి అని నాన్ వెజ్ అన్నాడండి. అతను మాట్లాడిన వీడియో మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్ళి మీరు చూడండి, నాన్ వెజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్ళి. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాను, గత 10 ఏళ్లలో మన భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రభుత్వం ఉంది. మీరు చూశారు కదా, వెబ్ సిరీస్ల దగ్గర నుంచి, టీవీ షోల దగ్గర నుంచి ఆడదాన్ని ఎలా చూపిస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? దీన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? సోషల్ మీడియా మీరు వెళ్ళి చూస్తున్నారు కదా ఎలాగ ఉందండి సోషల్ మీడియా. సో ఇవన్నీ కూడా క్వశ్చన్ చేశాడు, నాన్ వెజ్ ఏంటంటే క్వశ్చన్ చేశాడు. మరి ఇవన్నీ కంట్రోల్ చేయాలి కదండి. ఇప్పుడు సోషల్ మీడియా ఆన్ చేస్తే హీరోయిన్స్ ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారండి? దాని మీద ఎప్పుడైనా కంప్లైంట్లు పెట్టారు ఎవరైనా? అయ్యా ఏంటి ఈ తెలుగు ఇండస్ట్రీలో ఇంత ఎక్స్పోజింగ్ ఏంటి? నాన్ వెజ్ ఏమన్నాడంటే, అసలు మీ తెలుగు ఇండస్ట్రీలోని షోలకి అవన్నీ ఉన్నాయి కదా, మరి వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు కదా మీరు. ఎక్కడికి వచ్చి క్వశ్చన్ చేయడం కదా. ముందు మీ ఇండస్ట్రీలో షోలు కండక్ట్ చేసేటప్పుడు, ఏదైనా ఆడియో ఫంక్షన్లు అప్పుడు ఆడవాళ్ళు ఎలా ఉంటున్నారండి? ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు? ముందు అక్కడి నుంచి కంట్రోల్లో పెట్టుకోండి.